హ్యాపీ మార్నింగ్ ఎవరివన్. ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది దీనిలో డిస్కస్ చేస్తాను. లైక్ సెకండ్ స్లైడ్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఐబిఎస్. ఐబిఎస్ అంటే ఏంటంటే దిస్ ఈస్ ఏ కామన్ డైజెస్టివ్ డిజార్డర్ విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ది లార్జ్ ఇంటెస్టైన్ ని ఎఫెక్ట్ చేసేటువంటి ఒక కామన్ డైజెస్టివ్ డిజార్డర్ ని ఐబిఎస్ అంటాము. ఆ, దీనివల్ల మనం అబ్డామినల్ పెయిన్ కానీ, బ్లోటింగ్, డయేరియా ఆర్ కాన్స్టిపేషన్ ఇలాంటి ఇష్యూస్ ని నోటీస్ చేస్తాము. దీని యొక్క ప్రివిలెన్స్ అండ్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది చెక్ చేస్తే, యాజ్ ఆఫ్ నౌ ద గ్లోబల్ పాపులేషన్ మొత్తంలో కూడా 10 to 15% ఆఫ్ ద పీపుల్ ఐబిఎస్ తో సఫర్ అవుతున్నారు. మోర్ కామన్ ఇన్ ఉమెన్ దాన్ మెన్ లో కంటే కూడా ఉమెన్ ఎక్కువ మంది దీన్ని సఫర్ అవుతూ ఉన్నారు. కెన్ సిగ్నిఫికెంట్లీ ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద లైఫ్. ఇది దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటది. మేబీ వర్క్, డైట్, సోషల్ లైఫ్ ఇవన్నీ కూడా ఐబిఎస్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఐబిఎస్ డి, డయేరియా ప్రిడామినెంట్. డయేరియా ఎక్కువగా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్ గా లూజ్ మోషన్స్ అవుతూ ఉండటం, దాన్ని ఫస్ట్ టైప్ అంటారు ఐబిఎస్ డి. సెకండ్ టైప్ వచ్చేసి ఐబిఎస్ సి, కాన్స్టిపేషన్ ప్రిడామినెంట్. ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూ ఫేస్ చేస్తూ ఉండటం, మోషన్ అది సింగిల్ టైంలో క్లియర్ అవ్వకపోవడం, లేదంటే నాట్ డైలీ ఇట్లాగా చెప్పొచ్చు. హార్డ్ లేదా ఇన్ఫ్రీక్వెంట్ స్టూల్స్ అనేవి వీళ్ళలో ఉంటాయి. థర్డ్ టైప్ వచ్చేసరికి ఐబిఎస్ ఎం, మిక్స్డ్ టైప్. కొన్నిసార్లు డయేరియా ఉంటది, కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ఉంటది, ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. దాన్ని ఐబిఎస్ ఎం అంటాం. ఇవేవి కాకుండా డిఫరెంట్ సిమ్టమ్స్ తో ఉన్నట్లయితే అన్క్లాసిఫైడ్ ఐబిఎస్ యు అనేసి అంటాం. ఈ 4 టైప్స్ అనేవి మేజర్ అనమాట. ఈ ఐబిఎస్ వల్ల అసలు ఐబిఎస్ ఎందుకు వస్తుంది, దాని కాజెస్ ఏంటి, ట్రిగ్గర్స్ ఏంటి, ఐబిఎస్ ని ట్రిగ్గర్ చేసే థింగ్స్ ఏంటి అనేవి చూసినట్లయితే మనకి అందరికీ తెలుసు గట్ కి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటది. ఎప్పుడైతే గట్ హెల్దీగా ఉంటుందో అప్పుడే ఆ పర్సన్ యొక్క బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటది. గట్ బ్రెయిన్ అనేసి అంటూ ఉంటాం. గట్ అలర్ట్, మన గట్ బ్రెయిన్ కానీ ఒక అలర్ట్ ఇచ్చింది అంటే డెఫినెట్లీ దాన్ని సీరియస్ గా తీసుకోండి అనేసి. అంటే గట్ కి అంత పవర్ ఉంటుంది. ఎప్పుడైతే గట్ హెల్దీగా ఉంటుందో నెంబర్ ఆఫ్ న్యూరన్స్ ప్రొడక్షన్స్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కువ న్యూరాన్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేవి డైజెషన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. డైటరీ ట్రిగ్గర్స్ చూసుకున్నట్లయితే ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, గ్లూటెన్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ కానీ, హై ఎఫ్ఓడి ఎంఏపి ఉన్నటువంటి ఫుడ్స్, ఇవన్నీ కూడా ఐబిఎస్ రావడానికి ఈజీగా ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. హై ఎఫ్ఓడి ఎంఏపి అంటే ఎఫ్ స్టాండ్స్ ఫర్ ఫెర్మెంటబుల్, ఓ స్టాండ్స్ ఫర్ ఒలిగోసాకరైడ్స్, డి stands for disaccharides, M stands for monosaccharides, and finally the P, polyols. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విచ్ ఆర్ లింక్డ్ విత్ నెంబర్ ఆఫ్ చైన్స్ బేస్డ్ అన్నమాట. అందులో ఎన్ని షుగర్స్ చైన్స్ ఉన్నాయి. లైక్ డైసాక్రైడ్స్ తీసుకుంటే 2 మోనోసాక్రైడ్స్ కలిపి అది ఫామ్ అవుతూ ఉంటది. అదే పాలీసాక్రైడ్స్ అయితే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని చెప్పొచ్చు. పాలియాల్స్ అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షుగర్ ఆల్కహాల్. దాన్ని స్వీట్నర్స్ కి ఆల్టర్నేషన్ గా యూస్ చేస్తూ ఉంటాము. ఇట్లాగా ఈ ఎక్కువ కంటెంట్ ఉన్న హై కంటెంట్ ఇవి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ని మనం అవాయిడ్ చేయాలి. మేబీ డైరీ, లెగ్యూమ్స్ ఇవన్నీ కూడా హై ఎఫ్ఓడి ఎంఏపి ఫుడ్స్ అన్నమాట. ఆ తర్వాత డైటరీ ట్రిగ్గర్స్ చూస్తే ఇదన్నమాట. గట్ డిస్బయోసిస్, ఇదేంటంటే గట్ లో గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే మిస్ అవుతుందో ఇంబ్యాలెన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియా అనేది ప్లేస్ అవుతుంది. దాన్ని గట్ డిస్బయోసిస్ అంటాము. ఫ్రీక్వెంట్ గా కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళలో చూడొచ్చు. స్టూల్ క్లియర్ అవ్వలేదు, స్టూల్ స్టాగ్నెంట్ గా ఉంటుంది ఫర్ నెంబర్ ఆఫ్ డేస్ అన్నప్పుడు ఈజీగా వాళ్ళకి బ్యాడ్ బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా గట్ డిస్బయోసిస్ అనే దానికి వాళ్ళు ఇంపాక్ట్ అవుతూ ఉంటారు. హార్మోనల్ ఫ్యాక్టర్స్ కూడా కొన్నిసార్లు మనకి ఐబిఎస్ ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. మోస్ట్లీ ఉమెన్ లో చూసుకున్నట్లయితే డ్యూరింగ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటది. ఆ టైంలో కూడా వాళ్ళలో ఐబిఎస్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటది.
అట్లానే జస్ట్ సెకండ్. సిమ్టమ్స్ ఏంటి? ఇన్ కేస్ ఒక పర్సన్‌కి ఐబీఎస్ ఉందంటే, దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనేది చూసినట్లయితే, అబ్డామినల్ పెయిన్ గానీ, క్రాంపింగ్ గానీ ఫ్రీక్వెంట్‌గా రావటం, ఎక్సెస్ బ్లోటింగ్ గానీ, గ్యాస్ గానీ ఉండటం, లేదంటే బౌల్ హ్యాబిట్స్‌లో చేంజెస్. ఇన్ని రోజులు మంచిగానే స్టూల్ క్లియర్ అవుతూ ఉంది. బట్ ఫ్రీక్వెంట్‌గా గత కొద్ది రోజుల నుంచి డయేరియా, కాన్‌స్టిపేషన్ లేదా 2 కానీ, సమ్ అదర్ కైండ్ ఆఫ్ స్టూల్ అనేది నోటీస్ చేయడం, లేదా స్టూల్‌లో మ్యూకస్ నోటీస్ చేయటం, ఫ్యాటిగ్ కానీ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ అన్నమాట. తర్వాత దీన్ని మనం ఎలా డయాగ్నైజ్ చేసుకోవాలి అనంటే రోమ్ ఐవి క్రైటీరియా అని అంటాం. అంటే గత 3 నెలలుగా వారానికి ఒకసారైనా కనీసం అబ్డామినల్ పెయిన్ వస్తూ ఉంది. ఇట్లా లాంగ్ టైమ్ అనేది ఆ పెయిన్ ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంది. ఆహ్, వారంలో ఒకసారి రావడం, మళ్ళీ వారంలో రావటం. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది కైండ్ ఆఫ్ రోమ్ ఐవి క్రైటీరియా అనేసి అంటాము. తర్వాత ఎక్స్‌క్లూజన్ ఆఫ్ అదర్ కండిషన్స్ లైక్ ఇన్ఫెక్షన్స్ గాని, ఐబీడీ, సీలియాక్ డిసీజ్ ఇవన్నీ కూడా హ్మ్. మనం నోటీస్ చేసుకోవాలి. ఐ మీన్ నోటీసబుల్ సింప్టమ్స్ డయాగ్నోస్ చేసుకోవాలి. వాటన్నిటి నుంచి లైక్ టెస్ట్‌లేంటి అనంటే బ్లడ్ టెస్ట్‌లు గాని, స్టూల్ టెస్ట్‌లు గాని, కొలనోస్కోపీ కోలన్‌ని ఎగ్జామిన్ చేయడం వీటన్నిటి నుంచి కూడా మనం ఐబీఎస్‌ని డిటెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎట్లా దీన్ని మేనేజ్ చేసుకోవాలి డైటరీ పరంగా ఎస్పెషల్లీ ఆర్ న్యూట్రిషన్ పార్ట్ లో ఎఫ్ఓడి, ఎంఏపీ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోవటం. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, ప్రోటీన్ అంటే హై ఎఫ్ఓడిలో వచ్చేసరికి మనం డైరీ ప్రొడక్ట్స్ అవి చెప్పుకున్నాం కాబట్టి వాటికి ఆల్టర్‌నేషన్‌గా వేగాన్ మిల్క్, ఆల్మండ్స్ నుంచి గాని, కోకోనట్స్ నుంచి గాని, నాన్ డైరీ మిల్క్స్‌ని మనం తీసుకొని అవి యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రూట్స్ కొన్ని లో ఎఫ్ఓడి, ఎంఏపీ ఉన్న ఫుడ్స్ ఏంటి అంటే బనానా, బ్లూబెర్రీ, క్యాంటలోప్, బీన్స్, స్ప్రౌట్స్ ఆర్ బీఫ్, పోర్క్, చికెన్, ఫిష్, ఎగ్స్, టోఫు ఇవన్నీ కూడా లో ఎఫ్ఓడి, ఎంఏపీ ఉన్నటువంటి ఫుడ్స్. అదే హై ఎఫ్ఓడి, ఎంఏపీ ఉన్న ఫుడ్స్ అంటే ఇక్కడ డ్రెసెస్‌లో ఇచ్చినట్టు ఆనియన్, గార్లిక్, డైరీ బీన్స్ వీటన్నిటిని కూడా ఐబీఎస్ ఉన్న కొన్నాళ్ళు మనం అవాయిడ్ చేసుకొని తగ్గాక మళ్ళీ స్లోగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫైబర్ ఇంటేక్ అనేది వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. రెగ్యులర్ పీపుల్‌కి ఫైబర్ అనేది ప్రతిరోజు నీడ్. అట్లాంటిది ఐబీఎస్ ఉన్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్, వెజ్జీస్ అండ్ హోల్ గ్రెయిన్స్‌ని ఎవ్రీడే డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం. గట్టిని ఎప్పుడూ క్లియర్ అయ్యేలాగా హెల్తీగా ఉంచుకోవడం. ఇన్ కేస్ వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉంది, మంచి బాక్టీరియా లేదు, గట్‌లో ఆహ్, బ్యాడ్ బాక్టీరియా ఉన్నప్పుడు ఎక్స్టర్నల్‌గా మనం గుడ్ బాక్టీరియాతో గట్ హెల్త్‌ని మెయింటైన్ చేసుకోవటం. లైక్ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్‌ని యూజ్ చేసుకోవటం. తర్వాత ఇనఫ్ వాటర్ ఇంటేక్ కూడా గట్ బాక్టీరియాని మంచిగా ఉంచడంలో, గట్ హెల్త్‌ని మంచిగా ఉంచడంలో ఈ ఆహ్, రోల్ ప్లే చేస్తూ ఉంటది. ఆ తర్వాత సారీ 1 సెకండ్. స్లైడ్ గోయింగ్ టు ది ఎండ్ ఎవరీ టైమ్ ఐ హిట్. ఓకే. దీన్నెలా మేనేజ్ చేసుకోవాలి? లైఫ్ స్టైల్‌ని, స్ట్రెస్‌ని మేనేజ్ చేసుకుంటే ఐబీఎస్‌ని ఆటోమేటిక్‌గా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మైండ్‌కి, గట్‌కి ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా స్ట్రెస్‌ని, యాంక్సైటీని రెడ్యూస్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్ చేయటం, యోగా, వాకింగ్, డీప్ బ్రీతింగ్ ఇలాంటి వాటిని, అడెక్వేట్ స్లీప్ ఉండాలి. ప్రాపర్ డైజెషన్ ఎప్పుడుంటది అంటే మంచిగా మనం నిద్రపోయినప్పుడే. డైజెషన్ ఇంపాక్ట్ కూడా ఆహ్, ఐ మీన్ డైజెషన్‌కి స్లీప్ ఇంపాక్ట్ ఉంటది. కాబట్టి స్లీప్ కూడా మోస్ట్ మ్యాండేటరీ థింగ్. మెడికల్ ట్రీట్మెంట్స్ ఏంటి? మెడికేషన్స్ అనేవి యాంటీ స్పాస్మోడిక్స్ అనేవి ఇస్తారు. అంటే యాంటీ స్పాస్మోడిక్స్ అంటే ఏంటంటే స్మూత్ మజిల్స్ ఉంటాయి కదా! రిలేటెడ్ టు దిస్ గట్ వాటిని రిలాక్స్ చేసి స్పాజమ్స్‌ని, క్రాంప్స్‌ని ఆర్గాన్స్ నుంచి రిలీజ్ చేసేటువంటి కైండ్ ఆఫ్ మెడిసిన్‌ని యాంటీ స్పాస్మోడిక్స్ అంటాము. తర్వాత లాక్సేటివ్స్ అంటే కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇచ్చేటువంటి డ్రగ్స్. ఆ తర్వాత యాంటీ డయేరియల్ డ్రగ్స్, డయేరియా ఉన్న వాళ్ళకి వాడేటువంటివి. లో డోస్ యాంటీ డిప్రెసెంట్స్. స్ట్రెస్ వల్ల ఐబీఎస్‌కి వాళ్ళు గురవుతూ ఉన్నారు అంటే, వాళ్ళకి డిప్రెషన్‌ని మనం రెడ్యూస్ చేయటానికి వాడేటువంటి డ్రగ్స్ కానీ, తర్వాత ఆల్రెడీ వాళ్ళ గట్ చాలా పాడైపోయింది డ్యూ టు బ్యాడ్ బాక్టీరియా అన్నప్పుడు, అప్పుడు ప్రోబయోటిక్స్‌ని, ప్రీబయోటిక్స్‌ని వాడుకుంటూ, ఇంకా సివియర్ అయింది అన్నప్పుడు ఫీకల్ మైక్రోబయోటా ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బాక్టీరియా అంతా మంచిగా లేదు, పాడైపోయింది. సమ్ అదర్ డోనార్ నుంచి
ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళ బ్యాక్టీరియాని తీసుకొచ్చి వీళ్ళ దానిలో ప్లేస్ చేస్తారు. ఆ సివియర్ స్టేజ్ వరకు వెళ్ళకుండా ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్ హెల్త్ అనమాట. ఐబిఎస్ వర్సెస్ అదర్ డైజెస్టివ్ డిజార్డర్స్ ఏంటి వేరియేషన్ అనేది చూసుకున్నట్లయితే, ఐబిఎస్ వర్సెస్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ ఏంటి అంటే, ఐబిఎస్ అనేది ఫంక్షనల్, ఐబిడి ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఐబిడి అనేది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తెలుసు కదా, బాడీ తన ఓన్ సెల్స్ ని ఫారిన్ సెల్స్ ని బోత్ ని రికగ్నైజ్ చేయలేక డ్యామేజ్ చేసేటువంటి ఐబిడి. సో ఐబిఎస్ ఆల్వేస్ డిఫర్ ఫ్రమ్ దట్ ఐబిడి. అట్లనే లాక్టోజ్ ఇంటాలరెన్స్ కి ఐబిఎస్ కి ఏంటి వేరియేషన్ అన్నప్పుడు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే పాలల్లో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్స్ ఇవి ఉంటాయి కదా, షుగర్ రిలేటెడ్ లాక్టోజ్, దాన్ని డైజెస్ట్ చేసుకోవటానికి, అంటే ఆ లాక్టోజ్ అగైన్ గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్ గా స్ప్లిట్ అవుతూ ఉంటది. దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి అంటే హ్యూమన్ బాడీ షుడ్ ప్రొడ్యూస్ లాక్టేజ్ అనే ఎంజైమ్ ని మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా. కానీ ఆ ఎంజైమ్ ఇనఫ్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అవ్వదు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి పాలకు సంబంధించిన పదార్థాలు అరగవన్నమాట. దాన్ని లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాము. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఐబిఎస్. ఐబిఎస్ వేరు, లాక్టోజ్ ఇంటాలరెన్స్ వేరు. అట్లా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఐబిఎస్ ఈస్ నాట్ కాజ్డ్ బై ఫుడ్ అలోన్. స్ట్రెస్, గట్ ఇంబ్యాలెన్స్ అనేవి కూడా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఐబిఎస్ ఈస్ నాట్ ఎ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఐబిఎస్ ఈస్ మేనేజబుల్ విత్ డైట్, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ కంట్రోల్. ఆ తర్వాత ఫైనల్ టిప్స్ ఏంటి ఐబిఎస్ మేనేజ్మెంట్ కి అంటే, వీ హ్యావ్ టు ఫస్ట్ ఐడెంటిఫై దట్ మనకు ఉండింది ఐబిఎస్ఏ అని. ఆ తర్వాత ఏ ఫుడ్స్ వల్ల అది ట్రిగ్గర్ అవుతుంది, ఏ రీజన్స్ వల్ల అది ట్రిగ్గర్ అవుతుంది, వాటిని అవాయిడ్ చేసుకోవడం. స్ట్రెస్ అయితే స్ట్రెస్, ఫుడ్ లో జంక్ తీసుకుంటున్నామంటే ఆ జంక్ ఆపేసుకోవడం. ఆ తర్వాత మనం ఏ ఏ పర్టికులర్ ఫుడ్ మనకి సెట్ అవ్వట్లేదు, ఆ ఫుడ్ని మనం ట్రాక్ చేసుకోవాలి. ఇది తిన్నప్పుడు ఎలా ఉంది, రెగ్యులర్గా కూడా మనం ఫైబర్ ఇంటేక్, హెల్తీ గట్ కోసం తీసుకుంటూ ఉండటం, యాక్టివ్గా ఉండటం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవటం. ఇన్ కేస్ అది సివియర్గా ట్రిగ్గర్ అవుతుంది అన్నప్పుడు హెల్త్ కేర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కన్సల్టేషన్ అనేది తీసుకోవడం. కాల్ టు యాక్షన్ ఏంటి, ఫైనల్ కన్క్లూషన్ అంటే, టేక్ కేర్ ఆఫ్ యువర్ గట్ హెల్త్. ఐబిఎస్ అనేది మేనేజబుల్ విత్ రైట్ డైట్, స్ట్రెస్ అండ్ కంట్రోల్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో take care of your gut will take care of you. Thank you so much for this opportunity, my well sense community.